వచ్చి వారమైంది గీత. వచ్చింది వారమైందా? వచ్చింది వారమైతే చూడటానికి ఇప్పుడా రావడం? నీకే నువ్వు బంగారు చిలకలు. నేను ఉద్యోగం చేసుకునేవాడిని. ముందు డ్యూటీలో చేరి ఇప్పుడు ఈ డ్యూటీ కోసం వచ్చాను. కోపం వచ్చిందా? అంతేలే, నాకంటే నీకు ఉద్యోగం ఎక్కువైపోయిందా? కోపం వచ్చిందా? కోపంలో నన్ను చూస్తుంటే కొరికి తినడానికి నేనేమి కొబ్బరి ముక్కను కాదు. నా దృష్టిలో కొబ్బరి ముక్క చక్కని ముక్క ఒక్కటే. కళ్ళు చెదిరిపోయి నీ అందం చూస్తుంటే ఒళ్ళు విరుచుకొని నా మనసు కొత్త కోరికలతో మద్దెక్కిపోతుంది. గమ్మత్తుగా మాట్లాడుతున్నావు కానీ అసలు నీతో పోనీ పోట్లాడు. నీ కోపం తీరే వాళ్ళకి ఆటలాడు. అప్పుడు కోపం తగ్గుతుంది, తాపం పెరుగుతుంది. నెల రోజుల తర్వాత కనిపించి మాయమాటలతో నన్ను మురిపించాలని చూస్తున్నావు కదా? మరి ఏం చేయమంటావు? నీకు మాయమాటలు కాదు, నరవేసిన కుసుమం లాంటి నీ అందం చూస్తుంటే నా ఈడు గొడవ వస్తుంది. గొడవ గొడవ పొగలు ఇచ్చిన మగాడు లేవు. నీ పొగలతో పోయేది కాదు నా కోపం. మరేం చేయమంటావు? మొదల సాధించడంతో రగిలిపోతుంది నీ ఇవ్వనండి. అందుకని లేక నవ్వులతో కురిపించి పువ్వులు కురిపించను. నా మెల్ల 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడవాలన్నదే నేను కోరుకునేది అశోక్. అప్పుడే పెళ్లి వదిలేయారు. కొన్నాళ్ళు ఆగుతాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, లాభం లేదు. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను. ఆ పని పూర్తి చేసుకొని నిన్ను పెళ్ళాడతాను. ఏంటో ఆ ముఖ్యమైన పని? అది నాకంటే ఎక్కువ. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈ సమాజాన్ని కొనగొట్టడానికి చూస్తున్నాయి. వాటిని అణగదొక్కడానికి నేను ఈ ఊరు వచ్చాను. అవునా? ప్రాణాలు తెగించే ఆ ఉద్యోగం నీకు అవసరం అశోక్? నా మాట విని మాని అశోక్. నా కన్న తల్లిని దాడు హత్య చేసిన ఆ బండి కొడదాగా ప్రస్తుతం హీరోనగరంలోనే ఉన్నాడు. తర్వాత నేను ఆనందంగా అవుతున్నాను. అంతే కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పగలు నేను కూడా పాలు పంచుకుంటాను. పంచుకోవాల్సింది పగలు పచీకారాలు కాదు, మరి నా ముద్దు మురిపాలి. ఈలోగా మా నాన్న ఏ అమెరికో అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తాడు. నీకు ఓకేనా? నిన్ను నాకు కాకుండా చేసే మనగాడు ఈ ప్రపంచంలో పుట్టలేదు. డోంట్ వెరీ డార్లింగ్. ఇలాగే చెప్పి కనిపించకుండా మాయమైపోతావు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఊరిలో ఉంటాను. నాకు 4 రోజులు టైం. నా పని పూర్తి చేసుకొని నిన్ను ఆనందంగా ఆడుకుంటాను. నేను కూడా అంతే అశోక్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కోసం కలలు కంటూ ఉంటాను, ఎదురు చూస్తూ ఉంటాను. మరి అందాక కలలు కంటూ కాలం గడపాల్సిందేనా? తీగలా ఊగుతున్న నీ నడుము నా అరచేతిలో అందంగా సాగుతూ ఉంటే చాలా ఆగిపోవాలి. నువ్వు నా గుండెలో దాగిపోవాలి.
రాత్రి దోపిడి పూర్తి చేసి వస్తుంటే మధ్యలో అశోక్ అడ్డుపడ్డాడు. అశోక్ 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 అశోక్! వాడు మనకి అడ్డుపడ్డాడంటే వాడికి అడ్డు ఊడిందనమాట. వాడొక పెద్ద పోలీస్ ఆఫీసర్. రాత్రి దోపిడి చేసే సొమ్మును వాడి స్వాధీనం చేసుకున్నాడు. నా సత్తాలను కూడా బంధించి తీసుకువెళ్ళాడు. చెలరేగిపోతుందా? ఏం చేస్తున్నావా? చేతగాని వాడులా చూస్తూ ఉండిపోయా? లేదు బాస్, వాడిని ఎలాగైనా పడగొడతామని ఎంతో ప్రయత్నించారు. కానీ వాడు మెరుపు వంటి వేగంతో తీర విహారం చేశాడు. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదురా? ఎవడో ఊరి పేరు తెలియదు బచ్చాగాడు వచ్చి మన సొమ్మును నా తమ్ముడు సర్దార్ను తీసుకెళ్ళిపోతుంటే వాడిని అడ్డుకోవలసింది పోయి అయిపోయే చేవ ఆడంగి నా కొడక. లేదు బాస్, వాడిని ఎలాగైనా పడగొడదామని ఎంతో ప్రయత్నించారు. వాడు మొత్తం వీర విహారం చేశాడు. ఈ టైగర్ పేరు చెబుతా చంచల గోడ మొదలు పెట్టుకో ఈ రాష్ట్రం మొత్తం గడ గడ గడలాడాలి. అలాంటిది ఈ టైగర్ తో పెట్టుకున్నాడంటే వాడికి వాడికి ఆయు మూడిందరు వాడా. వాడు మామూలు పోలీస్ కాదు బాస్. ఈ రాష్ట్రంలోనే అలాంటి వాళ్ళని అట్టు పెట్టడానికి ప్రత్యేకంగా వచ్చిన స్పెషల్ ఏజెంట్. వాడు ఎక్కడ వాడైనా సరే ఎంతటి మనగాడైనా సరే ఈ టార్గెట్ పెట్టుకున్నాడంటే వాడు ఆయు తగ్గించుకున్నట్టే. తొందరపడకండి బాస్, మన సత్తారు అతని చేతిలో ఉన్నారు. అతన్ని మనం ఎలాగైనా విడుదల చేయాలి. మన సర్దార్ని ఎలాగైనా సరే ఇడిపించుకోవాలి. నాలుగు 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 నాటు బాంబులేసైనా సరే మన సర్దార్ని ఇడిపించుకోవాలిరా. ఈ నగరంలో చాలా జైలు ఉన్నాయి. మన సత్తాన్ని ఏ జైల్లో బంధించారు మనకు తెలియదు కదా. ఎలా అటాక్ చేస్తాం బాస్? దానికి ఒకటే మార్గం. మన మంత్రి గారు ఉన్నారుగా, అప్పుడు చేయరా మన సర్దార్ సంగతి వాడే చూసుకుంటాడు. అవును బాస్, అదే మంచి పని. ధనమరాజు మెదీనాని లక్షలు ఇచ్చేది లాఠీ పని చేయడానికే కదా. అందుకే అర్జెంటుగా అటు ఇటు నేనే తెలుసుకుంటాను. ఓకే బాస్, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ ధర్మరాజుకి ఒకటే చెప్పు, అడిగితే రారాజు ఎక్కడికి రారాజు ఈ టైగర్ నిండు ఏం టు సే ఓకే బాస్, తీసుకొస్తాను. ఓకే. హలో మిస్టర్ టైగర్, ఏమిటి
కట్టుకొని వచ్చి పరామర్శిస్తున్నావు.